వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. రామ్ చరణ్ నటించిన వినయ విధేయరామ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం మంచి నంబర్లనే చూపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తున్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం లాభాలు వచ్చేలా కనిపించడం లేదు. మొదటి రోజు ఈ సినిమాకి వచ్చిన టాక్ చూసి కనీసం 50% పెట్టుబడి కూడా తిరిగి రాదని అనుకున్నారు. కానీ రామ్ చరణ్ సినిమాలకు బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న సత్తా పండుగ సీజన్ కావడంతో ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి వారం 50 కోట్ల షేర్ ని రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు కాస్త ఊరట కలిగించింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా వసూలు చూస్తే ఇలా ఉన్నాయి. నైజాం 12 కోట్లు, సీడెడ్ 11 కోట్ల 2 లక్షలు, ఉత్తరాంధ్ర 6 కోట్ల 8 లక్షలు, గుంటూరు 6 కోట్లు, ఈస్ట్ 4 కోట్ల 60 లక్షలు, వెస్ట్ 3 కోట్ల 80 లక్షలు, కృష్ణా 3 కోట్ల 40 లక్షలు, నెల్లూరు 2 కోట్ల 70 లక్షలు. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 50 కోట్ల షేర్ సాధించి సత్తా చాటింది. ఈ వారంలో కూడా కొత్త సినిమాలు లేకపోవడంతో శని ఆదివారాలు కలెక్షన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాంగ్ రన్ లో 65 కోట్ల షేర్ సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.